బ్రేకింగ్ న్యూస్ చూసిన ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్ అయిపోయింది. మార్చి 4న రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నారు. సంగారెడ్డి, ఆదిలాబాద్లో జరిగే కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఎన్నికల కోడ్కు ముందే ఈ పనులు ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసిందే. ఇక మార్చి 4న జరగవలసిన అమిత్ షా సభ రద్దయింది. ఇక మార్చి 2వ వారంలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న మోదీ టూర్ ఆసక్తికరంగా మారింది. ఇక తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ టూర్ కు డేట్ ఫిక్స్ అయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, నిజంగా మోదీ పర్యటన అనేది నిన్న మొన్న వరకు కూడా ఈ షెడ్యూల్ ఉంటుందా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండే. కానీ 4న ముందైతే అమిత్ షా రావాల్సిందే. ఎందుకంటే మొన్న ఇప్పుడు ఎవరు వస్తారు, ఈ రథయాత్ర ఎండింగ్ ప్రోగ్రామ్ లో ఎవరు పాల్గొంటారు ఏంటి, ఖచ్చితంగా ముందైతే అమిత్ షా పాల్గొంటారు, అమిత్ షా వస్తారు అనేటువంటి వార్తలు వచ్చాయి. కానీ కొన్ని ప్రస్తుతం అయితే అమిత్ షా కాదు, మోడీ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ మోడీ తెలంగాణకి రావడం వెంట చాలా పెద్ద వ్యూహమే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి చాలా బలంగా నమ్ముతుంది బీజేపీ. ఈసారి వాళ్ళకి అందుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా సౌత్ వైజ్ గా చూసుకుంటే కర్ణాటక తర్వాత తెలంగాణలో ఈసారి మనం బాగా వేయబోతున్నాము. అందుతున్నటువంటి నివేదికలు కూడా ఆ దిశగానే ఉన్నాయి. కాబట్టి ఇంకొంత బూస్టప్ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఈసారి బీజేపీ నుంచి స్ట్రాంగ్ లీడర్స్ రంగంలో చూస్తున్నారు. టికెట్స్ ఇస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాలను ఎంచుకొని మరీ ఇస్తున్నారు. దీని మీద హైకమాండ్ కూడా గట్టి శ్రద్ధ వహిస్తుంది. ఈ సమయంలో మోదీ రావడం అనేది బీజేపీకి చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోదీ వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఒక ఊపు అయితే వచ్చేస్తుంది బీజేపీకి సంబంధించినటువంటి నేతల్లో కానీ కార్యకర్తల్లో కానీ. ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో కూడా ఇప్పుడు అసలు మోదీ వచ్చి ఏం చెప్తారు. ఎందుకంటే మోదీ సర్కార్ అనే దాంట్లో తెలంగాణ నుంచి దాదాపు 10 ఎంపీలను మనం గెలిపించి మోదీకి ఇవ్వాలి అని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి క్రమంలో ఇంకా ఏమి ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కానీ, పసుబోర్డుకి సంబంధించి కానీ, ఎన్టీఆర్ అంటే వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా 1 by 1 మోదీ వచ్చి చెప్పి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఒక ఆ హైప్ మళ్ళీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పేసి బీజేపీ చెప్తున్నారు. సో ఇంకా ఏమైనా ఇస్తుందా, అధికారంలోకి వస్తామని అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు తెలంగాణకి ఏం చేయబోతున్నారు, మోదీ వచ్చి ఏం చెప్తారు. అండ్ తెలంగాణలో ఒకవేళ అంత ఎక్కువగా ఎంపీ స్థానాలు గెలిపించగలిగితే తెలంగాణకి ఇచ్చేటువంటి వరాలు ఏంటి. ఎందుకంటే మోదీ వచ్చిన ప్రతిసారి ఇక్కడ ప్రజల మీద వరాల జల్లులు కురిపించి వెళ్లారు. సో ఈసారి ఏమైనా ప్రత్యేకంగా చెప్తారా. అందుకంటే ఈసారి బీజేపీ నుంచి రంగంలోకి దిగుతున్నటువంటి గెలుపురాలను గెలిపించుకునేటువంటి బాధ్యత మోదీ తీసుకోబోతున్నారు. మొత్తానికైతే చాలా అనూహ్య పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మోదీ వచ్చి వెళ్ళిన తర్వాత ఒక స్వింగ్ అనేది ఖచ్చితంగా మారిపోతుంది. ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. మోదీ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు. అట్ ద సేమ్ టైము బీఆర్ఎస్ కి సంబంధించి విషయాన్ని, ఎందుకంటే మేము బీఆర్ఎస్ తో పొత్తులో ఉండము అని పదే చెప్తున్నా కూడా కాంగ్రెస్ మళ్ళీ అదే విషయాన్ని తెర మీదకి తీసుకొస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇంత గతంలో వచ్చినప్పుడు కేసీఆర్ పర్సనల్ విషయాలు కూడా బీజేపీ మోదీ మాట్లాడడం అనేది కొంత అడ్వాంటేజ్ అయితే అయ్యింది. మరి ఈసారి ఏం మాట్లాడతారు, ఇంకా అక్కడ కాంగ్రెస్ ఉద్దేశించి ఏం మాట్లాడతారు, అండ్ ఇంకా ప్రత్యేకంగా ఏమైనా చెప్తారా. అదేవిధంగా లిస్ట్ కూడా మేము ముందే ప్రకటించేసి రెండు పార్టీల కంటే అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ముందే ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అండ్ మొదటి నుంచే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ముందు బీజేపీ ఎప్పుడు కూడా ప్రజలలోకి ఇంత స్పీడ్ గా వెళ్ళలేదు, ఇంత స్పీడ్ గా కార్యక్రమాలు చేయలేదు. కానీ ఈసారి అలా చేస్తుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా మోదీ వచ్చి ఏం మాట్లాడతారనేటువంటి ఆసక్తి కేవలం రాజకీయ వర్గాల్లో కాదు, సాధారణ ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కి మీరు ఓటేస్తే అది కేవలము చెత్తబుట్ట పారైపోతుంది, దానివల్ల వచ్చేటువంటిది ఏమీ లేదు. అండ్ కాంగ్రెస్ ఓటేయడం ఎందుకు, ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ. కాబట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మోదీ గవర్నమెంట్ అయినప్పుడు అక్కడి నుంచి ఫండింగ్ తీసుకురావడంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కి గట్టి ప్రతిపక్షంగా నిలబడడంలో కానీ బీజేపీ ముందుండబోతుంది. సో ఈ పాయింట్ ముందుకు తీసుకొని అయితే వెళ్తున్నారు. అండ్ ఇప్పటికే అయోధ్యకు సంబంధించి
అయోధ్యను చాలా కీలకంగా తీసుకొని పోతున్నారు. రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఇంకా ఏ విషయాలు మాట్లాడాలి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు కార్యకర్తలకు ఏం చెప్తారు, ముఖ్యంగా ఇన్ఛార్జుల్ని ఎలాంటి రోడ్ మ్యాప్ తో వెళ్ళమంటారు, ఇలాంటి అనేక కీలక విషయాల మీద ఈ 2 రోజుల మోదీ పర్యటనలో అనేక ఆసక్తికర విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ స్వప్న.